అండి ఇవాళ రెసిపీ ఎర్ర గోంగూరతో నేను పులిహోర చేస్తాను. అందరూ పప్పు పచ్చడి చేస్తారు కదండి, నేను పులిహోర చేసి చూపెడతా. వెరైటీ రెసిపీ. ఇట్లా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి, కొద్దిగా పసుపు, ఈ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఆకు ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పులిహోర పిల్లలకి బాక్సులలో కానీ పొద్దున ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తింటే కూడా ఒంటికి కూడా ఐరన్ కంటెస్టెంట్స్ ఉంటాయండి. ఈ గోంగూర తినడం వల్ల ఎర్ర గోంగూర బాగా మంచిది ఒంటికి. ఇలా అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఆయిల్ పోసుకోవాలండి. కొన్ని పల్లీలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఇలా వేగాలండి. పప్పులు పల్లీలు కలర్ వచ్చేంత వరకు వేగాలి. వేగాక కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంగువ, ఇప్పుడు ఇల్లు వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న గోంగూర వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. నూనెలో వేగాలి. కొద్దిగా కారం వేసుకోవాలండి. 4-5 డేస్ అయినా కానీ ఉంటుందండి నిల్వ, ఖరాబ్ కాదు. బాటిల్స్లో పెట్టుకోవాలి చల్లారాక. జర్నీలో ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా పిల్లలు హాస్టళ్ళల్లో ఉన్న పిల్లలకు కూడా కట్టిస్తే బాగానే ఉంటుందండి బాటిల్స్లో. ఇలా వేయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీకు ఎంత సరిపడా అంత అన్నం కలుపుకోవచ్చండి. మిగతాది బాటిల్స్లో వేసి పెట్టుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాక పసుపు, కొద్దిగా ఆయిల్ అండి. సాల్ట్ కరిగే వరకు వేడన్నాం కదండి, సాల్ట్ వేసుకుంటే బాగా కరుగుతుంది. ఇలా వేసుకోవాలి. గోంగూర పులిహోర రెడీ అండి. మీరు కూడా గోంగూర పులిహోర ఇలాగే చూసి చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.